వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం పరకాల పట్టణ కేంద్రంలోని 36వ బూత్ లో కాంగ్రెస్ బూత్ నాయకులు కార్యకర్తలు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వెనుకబడిన కులాలకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజలకు తెలియజేస్తూ రాష్ట్రంలోనూ మరియు కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బడుగు బలహీన వర్గాలకు జరిగే మేలు ఉద్యోగ అవకాశాల కోసం వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని బూత్ నాయకులు చెరుకుపల్లి మొగ్లి అన్నారు. పరకాల పట్టణంలోని ప్రజలందరూ గమనించవలసిన ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు భారత రాజ్యాంగానికే ప్రమాదం ఏర్పడే గడియలు మొదలవుతున్నాయి. ఈరోజు ఆనాడు ఎన్నో ఆశలతోటి ఎస్సీ ఎస్టీ వర్గాలకు బలహీన వర్గాలు ఉన్నత వర్గాలతోటి సమాన స్థాయిలో ఉంచాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఈ సామాజిక వర్గాలు అనేది అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆనాడు రాజ్యాంగంలో రిజర్వేషన్ ప్రవేశపెట్టారు మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అనేది ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలోకి ఒక గొప్ప చిరస్మరణీయంగా ప్రతి వ్యక్తి అనుకునే విధంగా ఈరోజు ప్రపంచంలో అత్యున్నతమైన రాజ్యాంగం ఏంటంటే భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగాన్నే మార్చే స్థితిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం అని ఉన్నది. కాబట్టి అలాంటి బీజేపీ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఓడించడానికి ప్రజలందరూ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు సంపద అంతా కొద్ది మంది వ్యక్తులలో కేంద్రీకృతమైనది. కాబట్టి గౌరవంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో సంపద వికేంద్రీకరణ అన్నాడు. అదేవిధంగా కులగణన ద్వారా రిజర్వేషన్ సిస్టాన్ని ప్రవేశపెడుతున్నాడు. అలాంటి మేనిఫెస్టో అనేది ఈరోజు భారతదేశ ప్రజలందరికీ ఎంతో అవసరం. ఆ అభివృద్ధి భారతదేశం అభివృద్ధి పూర్తి స్థాయిలో బడుగు బలహీన వర్గాలందరూ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఈరోజు జరుగుతున్న మొత్తం టోటల్గా ఈరోజు సంపద అంతా కేవలం కార్పొరేట్ వ్యక్తుల చేతిలోనే ఉండడం జరుగుతుంది. ఈరోజు ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ వర్గాల్లో ఎవరి చేతిలో చూడు ఒక గుర్తింపు తగ్గిన ఫ్యాక్టరీలు లేవు, కొందరు వ్యక్తుల చేతిలోనే కేంద్రీకృతమైనవి. కాబట్టి అలాంటి సంపదను వికేంద్రీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన ఈ పంచ న్యాయ సూత్రాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే మనం కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో బ్రహ్మాండమైన మెజార్టీతోటి గెలిపించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా చెప్పింది కాబట్టి మనకు కడియం కావ్య గురించి చెప్పాలంటే వాళ్ళ నాన్న కడియం శ్రీహరి ఒక 40 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి యొక్క కూతురు. మరి అతని యొక్క రాజకీయ అనుభవమే కాకుండా ఆమె ఈరోజు ఒక సామాజిక సేవా దృక్పథంతో అనేక రకాల ఎన్జిఓస్ను స్థాపించి నిరంతరం ప్రజల సేవకే అంకితమైన మహా వ్యక్తి ఇప్పుడు కడియం కావ్య. కాబట్టి మిగతా బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా వారికి ఎవరికి సామాజిక సేవా దృక్పథం అంటూ లేదు. ఒక సామాజిక సేవా దృక్పథం, ఒక ఎన్జిఓస్ను స్థాపించి వరంగల్ ప్రజలలో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న కడియం కావ్యను గెలిపించుకోవలసిన అవసరం మన పైన ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో భారీ మెజారిటీతో కావ్యాన్ని గెలిపించాలని కోరుచు చేతి గుర్తుకే కడియం కావ్య గారి చేతి గుర్తుకే